హాయ్ వ్యూవర్స్, మీ ఏజ్ 30 క్రాస్ అయింది కానీ ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్పి ఆలోచిస్తున్నారా? కానీ ఎగ్జాక్ట్గా ఏజ్ పెరిగే కొద్దికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ అనేది ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. జనరల్గా ఏంటంటే లేడీస్లో ఎగ్ నంబర్ కానీ, అంటే ఓవరీస్లో ఎగ్స్ ఉంటాయి, ఎగ్ నంబర్ కానీ ఎగ్ క్వాలిటీ కానీ ఏజ్ పెరిగే కొద్దికి కొంచెం డిక్లైన్ అవుతూ వస్తుంది. ఈ 30 to 35 ఇయర్స్ నుంచి డిక్లైన్ అవుతూ వస్తున్నది. అబౌవ్ 35 అయినప్పుడు డ్రాస్టిక్గా డిక్లైన్ అవుతుంది. సో యావరేజ్ ఇండియన్ పాపులేషన్లో ఇంకా వేరే కంట్రీస్తో అంటే వెస్ట్రన్ వరల్డ్తో కంపేర్ చేస్తే అర్లీగా ఫర్టిలిటీ పొటెన్షియల్ డిక్లైన్ అవ్వడం చూస్తున్నాం. ఇలాగే జెంట్స్లో కూడా సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్కి వస్తే సెమెన్ కౌంట్ కానీ మోటిలిటీ కానీ లేదు, ఇవి రెండు నార్మల్ ఉన్నా కానీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే డిఎఫ్ఐతో మనము టెస్ట్ చేస్తాము. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. ఇవన్నీ ఏజ్తో పాటు అది పెరుగుతుంది అనమాట. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ కానీ, ప్రెగ్నెన్సీ వచ్చినా ఒక్కొక్కసారి అబార్షన్ రిస్క్ ఉండడం, అబ్నార్మల్ బేబీస్ రిస్క్ ఉండడం, ఇలాంటివి కొంచెం చూస్తుంటాం. అలానే ఉమెన్లో ఏజ్ 35 అబవ్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చినా కొంచెం జెనెటిక్ డౌన్ సిండ్రోమ్ ఇట్లాంటి రిస్క్ అయితే ఉంటుంది. సో ఏజ్ పెరుగుతుంది అని భయపడడం కంటే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, డైట్, ఎక్సర్సైజెస్తో పాటు కంపల్సరీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఫర్టిలిటీ కన్సల్టెంట్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ భయాలన్నిటినీ దూరం చేసుకొని బెటర్ ఫర్టిలిటీ అవుట్కమ్ ఎలా పొందవచ్చు అనేది చూసుకోవాలి. సో ప్రివెంటివ్గా అర్లీ కన్సల్టేషన్, టైమ్లీ మేనేజ్మెంట్ వల్ల ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఎల్డర్ ఏజ్లో కూడా మనం బెస్ట్ రిజల్ట్స్తో చూసుకోవచ్చు. Hope this video is informative. Thank you very much.